లేడీలు కాదు కిలాడీలు, భర్తలను చంపేస్తున్న భార్యలు, తల్లులను కడితేర్చిన కర్కశ కూతుళ్ళు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పలు అమానవీయ ఘటనలు. జీడిమెట్లో ప్రియుడి మోజులో పడి తల్లిని మట్టుబెట్టిన కూతురు. 2 ఏళ్లలో కోనసీమ బుడ్డదాని అద్భుతం. 12 పెళ్లిలతో సంచలన రికార్డు. గద్వాల్లో ప్రియుడి కోసం భర్త సర్వేయర్ గొంతుకొచ్చిన తల్లి బిడ్డలు. ఆ వనస్థలిపురంలో రోకలి బండతో భర్తను కొట్టి చంపిన భార్య. వరంగల్లో కానిస్టేబుల్ ప్రియుడితో కలిసి భర్త మర్డర్కు భార్య స్కెచ్. మానవ సంబంధాలకే మచ్చ తెస్తున్న కొందరి మహిళల ప్రవర్తన ప్రధాన కారణమవుతున్న అపరిపక్వత, అక్రమ సంబంధాలు అంటూ చూస్తూ ఉన్నాం. సో ఇక్కడ కొన్ని విషయాలు మనం గమనించినట్లయితే తరాలు మారుతున్న కొద్దీ మానవ సంబంధాలు అనేవి చాలా పెద్ద ఎత్తున మానవ సంబంధాలలో ఎక్కువగా బాండింగ్ ఉండట్లేదు. అదేవిధంగా ఈ ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరి వల్ల నిరుద్యోగం పెచ్చిమీరిపోతూ ఉంది. ఎక్కడ కూడా డబ్బు ఉట్టే పరిస్థితి కనబడుతూ ఉంది. సో డబ్బు సంపాదించినా కానీ సాటిస్ఫై అయినటువంటి జీతాలు కనబడుతూ ఉన్నాయి. సో గతంలో ఒక 30-40 సంవత్సరాల క్రితం వరకు 90s 2000 కంటే ముందు వరకు కూడా ఒకసారి మీరు గమనిస్తే మన తల్లిదండ్రులు ఎట్లయితే ఉంటారో వాళ్ళు వచ్చేటువంటి సంపాదనలో అతి కొద్ది సంపాదన వచ్చినా కానీ అక్కడి వరకు బతుకుతూ ఉండే, అంతకు మించి పోకపోతూ ఉండే. సో దానికి వల్ల ఏమవుతుంది, ఆ చిన్న జీవితమే అందులోనే వాళ్ళ ఆనందం వెతుక్కుంటూ ఉంటారు. కానీ ఇప్పుడు డబ్బు అనేది ప్రధానం అయిపోయింది. అప్పుడేమో డబ్బు లేకున్నా బంధాలు స్ట్రాంగ్గా ఉండేవి. కానీ ఇప్పుడు డబ్బు ప్రధానమైపోయింది. డబ్బుతోటే బంధుతో కొనాల్సిన పరిస్థితి ఏర్పడింది, ఆరోగ్యం కొనాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రతిదీ కూడా డబ్బుతోటే ముడిపడినటువంటి అంశం అయితే కనబడతా ఉంది. ఎంత డబ్బు సంపాదించినా సాటిస్ఫై లేని జీవితాలు ఇప్పుడు కనబడతా ఉన్నాయి. సో దీనికి ప్రధాన కారణం ప్రభుత్వాల నిర్లక్ష్య ధోరణి, నిరుద్యోగం పెచ్చిమిరిపోవడం, కనీసం ఉపాధి లేకపోవడం, బిజినెస్ చేద్దామన్నా కానీ కనీసమైనటువంటి అది లేకపోవడం వల్ల ఈరోజు రిలయన్స్ లాంటి ఇండస్ట్రీస్ కానీ లేకపోతే అంబానీ లాంటి వాళ్ళు కానీ కార్పొరేట్ వ్యవస్థ అంతా వచ్చి మోనోపలైజ్ చేసేది వ్యవస్థ అంతా కూడా. ఇప్పుడు మనం ఒక జనరల్గా గతంలో ఏంది, కిరాణా షాప్ పెడితే బతికేవాడు, బార్బర్ షాప్ పెడితే బతికేవాడు, లేకపోతే వివిధ రకాల బిజినెస్ చేసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏమైతే కూరగాయలు అమ్మాలన్నా కానీ కూరగాయలు పెట్టుకుని బతికే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఇప్పుడు ఏమవుతుంది, ఈ రిలయన్స్ మార్ట్లు కానీ లేకపోతే డీమార్ట్లు కానీ లేకపోతే రత్నదీపులు కానీ ఇవన్నీ రావడం ద్వారా మోనోపలి సిస్టమ్ తయారైంది. దానివల్ల ఏమవుతుంది, ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు చిన్న కిరాణా షాపులు ఇక్కడ కనబడుతున్నాయా మీకు అబ్జర్వ్ చేయండి ఒకసారి. సూపర్ మార్కెట్లు కనబడుతున్నాయా, పెద్ద సూపర్ మార్కెట్లు కనబడుతున్నాయా, చిన్న సూపర్ మార్కెట్లు ఉంటాయి. గతంలో ఏవీ లేకపోవడం వల్ల ఈరోజు ఉపాధి లేక, ఉద్యోగాలు లేక ఈ బిజినెస్లన్నీ కూడా పెద్ద ఎత్తున మోనోపలి సిస్టంలో రావడం వల్ల సామాన్యులైనటువంటి ప్రజలకు ఉపాధి లేక, బిజినెస్ చేద్దామన్న కనీసం లాభాలు లేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు, ఉద్యోగాలు లేక ఇబ్బంది పడుతూ ఉన్నారు. సో ఇలాంటి ఈ మరణాలకు ఇలాంటి ఇంకా పోతా ఉంటే చాలా దారుణంగా ఉంటుంది. రాసి పెట్టుకోండి. ఇంకా ప్రభుత్వాలు మేలుకోకపోతే, నిరుద్యోగ విషయాల్లో మేలుకోకపోతే ఇలాంటి సంఘటనలు పెద్ద పెరిగేటువంటి అవకాశం అయితే ఉంటుంది. సో అందరూ కూడా గమనించాలని చెప్పేసి కోరుతా ఉన్నాను. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్